హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న రెసిపీతో నేను ముందుకు వస్తున్నాను. చూడండి, మాడుపు కారం అంటాము, నల్ల కారం అంటాము ఊర్లలో. ఎండుమిరపకాయలు సన్న సన్నగా ఉంచేసి ఏం చేశాను, అందులో ధనియాలు మన ఇష్టం, కొంచెం పోసుకుంటే పర్లేదు. నేను ఒక హాఫ్ గ్లాస్ అని పోసాను, కొలత లేకపోయినా. అవి కొంచెం వేగిన తర్వాత నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి ఒక మెంతులు, హాఫ్ స్పూన్ అని మెంతులు వేస్తున్నాను. జీలకర్ర అన్ని కొలత లేకుండా సుమారుగా ఒక స్పూన్ ఉన్నారనుకోండి, జీలకర్ర వేసేసాను. లైట్గా అవి మాత్రం దోరగా వేగాలి, ఎక్కువ వేగకపోయినా పర్లేదు. చింతపండు, నల్లకారం రెడీ. చూస్తారు కదా, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, చిటికెడు మెంతులు, ఎల్లిపాయ, చింతపండు, ఉప్పు, అంతే. కరివేపాకు వేసాను లాస్ట్లో, అంతే. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర కొంచెం వేపుకున్నాను లైట్గా, నూనె వేసి, ఒక స్పూన్ నూనె వేసి. అది వేగిన తర్వాత ఇంకా చింతపండు, ఉప్పు, ఎల్లిపాయ, కరివేపాకు వేసేసి మిక్సీ పెట్టేసాను. ఇంత టేస్ట్ అంటే సూపర్. ఎంత బాగుందంటే దీంట్లో కడుపు నిండా తినొచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. పప్పుగా, కారం కారంగా, పులుపులుగా, అంతగా స్పైసీగా లేదు, అంత సప్పగాను లేదు, సూపర్గా ఉంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఎండుమిరపకాయలు తగినన్ని నేను సుమారుగా వేసుకున్నా, ఉప్పు, ధనియాలు, జీలకర్ర, చిన్నులపాయ, చింతపండు, చిటికెడు మెంతులు. చూసారుగా ఫ్రెండ్స్, ముందు నాది ఒక్కసారి మీ ఎడమ చేతి ఏలుతో లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి. ప్లీజ్ 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 నాకు సపోర్ట్ చేయండి. బాయ్.